ఈ డీటెయిల్స్ గురించి మనం మరోసారి మాట్లాడుకుందాం. నాకు వేరే అర్జెంట్ పని ఉంది. వి మీట్ అగైన్. బాయ్. నువ్వు తిన్నావమ్మా? బిడ్డ ఆకలి తీర్చడమే తల్లి మొదటి బాధ్యత. తిను బాబు. హీరోయిన్లా డ్రెస్సులు వేసుకోవాలి, హీరోయిన్లా నడవాలి, మాట్లాడాలి, అన్ని ఎప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. నిన్ను నువ్వు కొద్దిగా మార్చుకుంటే చాలు, నీ లైఫ్ మొత్తం మారిపోతుంది. నువ్వు నన్ను ప్రేమించాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సారీ. ఒక శిఖరం మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు, పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. అక్కడుండి ఏం చేస్తుంది బాబు? ఊరికే అందరూ కూర్చుని బాధపడుతూ ఉంటారు. ఇక్కడికొచ్చి మాత్రం తనేం చేస్తుందమ్మా? అదేంటి విజయ్, పెళ్ళైన అమ్మాయి ఎన్నాళ్ళని పుట్టింట్లో ఉంటుంది? అన్నేసి రోజులు అక్కడే ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు కూడా గౌతమి అయిష్టంగా వెళ్ళింది. తను అక్కడే ఇబ్బంది పడుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఇంకా ఒకరున్నారు. అందుకని గౌతమి ఇక్కడుంటేనే మంచిది. ఎలాగో స్కూల్ పనులు నీకు ఊపిరి సలపకుండా ఉన్నాయి కదా, నీకు హెల్ప్ చేయడానికి. మీ అన్నయ్య కూడా అందుబాటులో లేరు, ఆ పనేదో గౌతమే చేస్తుంది. తనతో స్కూల్ పనులు ఏ? తను చదివింది ఆ స్కూల్లోనే కదా, ఆ స్కూల్ గురించి తనకన్నీ తెలుసు. ఏ పనైనా చేస్తుంది. పాపం తనకి టైం పాస్ గా కూడా ఉంటుంది. ఏమంటారత్తయ్యా? అవును విజయ్, ఇప్పుడు గౌతమికి ఏదో ఒక వ్యాపకం కల్పించడం ముఖ్యం. పనిలో పడితే అన్నీ మర్చిపోతుంది. మీ వదిన చెప్పింది నిజం. గౌతమికి స్కూల్ పనులు అప్పచెప్పు. అలాగేనమ్మా. ఏ పనైనా పర్వాలేదు. పాఠాలు చెప్పడమో, అకౌంట్స్ చూసుకోవడమో, క్వశ్చన్ పేపర్స్ రెడీ చేయటమో, ఆన్సర్ షీట్స్ దిద్దడమో, ఆఫీస్ పను, ఇలా ఎన్నో పనులుంటాయి కదా. ఏదో తప్పు చెప్పు, నీకు భారం తగ్గినట్టు ఉంటుంది, గౌతమికి టైం పాస్ గాను ఉంటుంది. సరే వదినా. మరి రేపు వెళ్ళి గౌతమిని తీసుకొస్తావా? నాకు రేపు స్కూల్లో ఇంపార్టెంట్ పని ఉంది, మీరు వెళ్ళండి అమ్మా. ఈ రోజైనా టౌన్ కు పోయేది ఉందా రామయ్య? వెళ్ళి ఏం ఉపయోగం ఉందమ్మా, ఊరికే తిప్పించుకుంటున్నారు తప్పితే పని జరగట్లేదు. వాళ్ళు అడిగిన తుణమో పణమో తీసుకెళ్లి వాళ్ళ మొఖాన కొట్టు. గవర్నమెంట్ ఇచ్చే జీతాలు చాలక మళ్ళాంటి పేదోళ్ళని పీడించుకు తింటున్నారు. ముందు జన్మలో జలగలై ఉంటారు. నానమ్మా, ఏం కూర చేస్తున్నావు? ఏం చేయమంటావే? ఏదైనా స్పెషల్ చేయి. ఎందుకు? ఎందుకని అడక్కు, ఈ కృష్ణవేణి ఆర్డర్ వేసింది, నువ్వు చేయాల్సిందే. అబ్బో, మా పెద్ద దొరసానవని. ఇటివ్వు, నేను తరుగుతాను. ఈ పనులన్నీ నీకెందుకమ్మా, నాన్నమ్మ చేస్తుందిలే, వెళ్ళి చదువుకో. నీకు ఇంకా అర్థం కాలేదా రామయ్య? ఇది నాకు సహాయం చేయడానికి రాలేదు, నాతో ఏదో పని చేయించుకోవడానికే వచ్చింది. ఏం కాదు. అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలీదా? ఏం కావాలో చెప్పు. ఏంటో అడుగమ్మా. నాకు కొన్ని డబ్బులు కావాలి. డబ్బులెందుకే? నేను కొత్త బట్టలు కొనుక్కుంటాను. మొన్ననే కదా మీ నాన్న బట్టలు కొన్నాడు, మళ్ళీ దేనికి? స్కూల్ బట్టలు ఏమైనా కొనుక్కోవాలమ్మా?
బట్టలు కాదు. నాకు ఈ పల్లెటూరు బట్టలు నచ్చలేదు. ఫ్యాషన్ గా ఉండే బట్టలు కావాలి. ఏం బట్టలే? సినిమాలో హీరోయిన్లు వేసుకుంటారే అలాంటివి కావాలి. ఇక నుంచి నేను అలాంటివే వేసుకుంటాను. పల్లెటూరు బట్టలు స్కూల్ డ్రెస్లు నాకొద్దు. నాకు ఆ డ్రెస్లే కావాలి. ఓసిని, నీకు ఇదేం పోయే కాలవే? మన ఇళ్లల్లో అలాంటి బట్టలు వేసుకోరమ్మా. వేసుకోకూడదని రూల్ ఏమైనా ఉందా? వేసుకోకూడదని రూల్ ఏమైనా ఉందా? ఏమైంది? నీ చెల్లెలికి ఈ పల్లెటూరు బట్టలు వద్దంట. సినిమా హీరోయిన్ అయిపోదామని కలలు కంటోంది. అలాంటి బట్టలు కావాలంటోంది. పెద్ద రూల్స్ మాట్లాడుతుంది. కాస్త నువ్వైనా చెప్పు దీనికి. ఏంటి కృష్ణవేణి, ఎందుకు అలా అన్నావు? హీరోయిన్స్ బట్టలు నీకెందుకు? అలాంటి బట్టలు సినిమాలో తప్పితే బయట ఎక్కడా వేసుకోరు. సినిమాల్లో కూడా తప్పని పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల వేసుకుంటారు. ఈ పల్లెటూరులో పైగా మనలాంటి పేదింటి వాళ్ళు అలాంటి బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? అలా పెట్టమ్మా దానికి గడ్డి. మనం ఏంటి, మన తాహతేమిటి? బ్రతకడానికి కింద మీద పడుతుంటే షోకులు కావాలంట, షోకులు. మనలాంటి పేదవాళ్ళు ఆలోచించాల్సింది బ్రతుకు తెరువు గురించే. నీకంత తీరుకుంటే మీ నాన్న భారం గురించి ఆలోచించవే, అంతేగాని పిచ్చి వేషాలు వేయకు. నావేం చోకులు వేషాలు ఏం కాదు. మన ఇంటికి వచ్చిన ఇంద్ర నేను హీరోయిన్ లా ఉంటానని చెప్పాడు. 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 సినిమాలో హీరో హీరోయిన్ ని సెలెక్ట్ చేసేది వాళ్ళ ఫ్రెండ్సే అంట. నన్ను మోడర్న్ డ్రెస్ లో ఫోటో తీసి ఆ ఫ్రెండ్స్ కి పంపిస్తే అతను నాకు హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తాడంట. నన్ను తప్పకుండా హీరోయిన్ ఇచ్చేస్తానని ఇంద్ర నాకు ప్రామిస్ కూడా చేశాడు. అందుకే నేను హీరోయిన్ అయిపోతాను. అందుకే నేను హీరోయిన్ అయిపోతాను. అందుకే నేను హీరోయిన్ అయిపోతాను. నోర్మోయ్, ఏంటే నువ్వు హీరోయిన్ అయ్యేది? నువ్వు ఏ హీరోయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. వాడెవడో ఏదో చెప్పాడట, ఇది హీరోయిన్ అయిపోతుందట. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా, అలాంటి పనికి మాలిన బట్టలు వేసుకుంటానన్నా నీ నాలుగు కోసేస్తాను. నోరు మూసుకొని వెళ్ళి చదువుకో. అది కాదు నాన్న. నువ్వు ఇంకేం మాట్లాడు బాకు. చిన్నపిల్లం అనుకుంటుంటే చాలా పెద్ద ఆలోచనలు చేస్తున్నావే. చూడు, అది నీ ఒంటికి ఇంటికి మంచిది కాదు. నీ బుర్రలోంచి ఆ చెత్త ఆలోచన అంతా తీసి పారాయి. అందరికీ మంచిది. ఇప్పుడు ఏమంత కాని పని చేస్తున్నా నేను? ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? ఎవరైనా చెప్పినా నమ్మేస్తావా? అసలు నువ్వు చదువుకోకుండా ఎందుకే నీకు ఇవన్నీ? అది కాదక్క. ఇంకొక మాట మాట్లాడావంటే దెబ్బలు తింటావు. పొలంకి వెళ్తావా లేదా?
ఏ రామ్, రాముడంటే గుడ్ బాయ్, నువ్వేంటి బ్యాడ్ బాయ్లా చూస్తున్నావు నన్ను? తప్పు కదా, కళ్ళు మూసుకో. అమ్మ దొంగ, ఇంకా చూస్తూనే ఉన్నావా? నువ్వు నిజంగా కృష్ణుడివే, చిలిపి కృష్ణుడివి, దొంగ కృష్ణుడివి. కాలేజీలో నిన్ను చూసిన ఫస్ట్ టైమే నా హార్ట్ని దోచేశావు. ఆ నైట్ నాకు నిద్రలేదు రామ్, నీకు తెలుసా? ఆ తర్వాత చాలా డేస్ నా ఆకలి, నిద్ర, చదువు అన్నీ దోచేశావు. కేవలం నీ గురించే థింక్ చేస్తూ ఉండేదాన్ని. ఇదివరకు కాలేజ్, క్లాస్ రూమ్ బోరింగ్గా ఉండేవి. హాలిడేస్, పిక్నిక్స్, మూవీస్ అవన్నీ హ్యాపీగా ఉండేవి. బట్ నువ్వు కలిసాక నా ఒపీనియన్ మారిపోయింది. ఓన్లీ నువ్వొక్కడివే నాలో మిగిలిపోయావు. నువ్వేం చేసినా నాకు అద్భుతంగా ఉండేది. ఆఖరికి నువ్వు నన్ను చూడకపోయినా, మాట్లాడకపోయినా అది కూడా ఓ విరహానుభూతిలా ఫీల్ అయ్యేదాన్ని. ఏయ్, పోష్గా ఉన్నా పొయిటిక్ వర్డ్స్ వాడుతున్నాననుకోకు. ప్రేమంటే అందమైనది, అందుకే కవిత్వం వస్తుంది. ఎంతలా ప్రేమించానో నిన్ను అదంతా చెప్తే చెప్పడానికి ఈ జన్మంతా సరిపోదనిపిస్తుంది. అమ్మో వద్దు, ఈ జన్మ నిన్ను ప్రేమించడానికే కావాలి. నీకు నాకు మధ్య ప్రేమ తప్ప ఇంకేం ఉండకూడదు. నువ్వు నాకే సొంతం కావాలి, నాకు మాత్రమే సొంతం కావాలి. నీ ప్రేమ, నీ ఇష్టం, నీ ఆనందం, నీ సంతోషం అంతెందుకు, నీ ప్రపంచం అన్నీ నేనే కావాలి. ఎందుకంటే నాకవన్నీ నువ్వే కాబట్టి. ఎస్ రామ్, ఈ ప్రపంచంలో ఓ మనిషి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండటానికి ఏమేం కావాలో, ఏమేం ఉండాలో అవన్నీ బై బర్త్ నాకున్నాయి. బట్ నాకవేవీ వద్దు. నువ్వుంటే చాలు. నాకు నీ ప్రేమ కావాలి. నాకు నేను లేకపోయినా పర్వాలేదు, నాకు నువ్వు కావాలి. ఐ లవ్ యూ రామ్. నా గురించి ఆలోచించడం మాత్రమే కాదు, నా ప్రేమను కూడా అర్థం చేసుకో. నేను నువ్వు వేరువేరు కాదు, ఇద్దరం ఒకటే. నా నుంచి నిన్ను కాని, నీ నుంచి నన్ను కాని ఎవ్వరూ వేరు చేయలేరు. నా నుంచి నిన్నెవ్వరూ లాక్కోలేరు. నీ నుంచి నన్నెవరైనా లాక్కుంటే నాకు నేనుగా చచ్చిపోతాను. అలాగే నా నుంచి ఎవరైనా నిన్ను వేరు చేస్తే వాళ్ళని చంపేస్తా. వాళ్ళు ఎవరైనా సరే సర్వనాశనం చేసేస్తాను. అంతగా ప్రేమిస్తున్నాను నిన్ను. నీ మీదొట్టు రామ్, నీకోసం ఏమైనా చేస్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రామ్. ఏంటో లైఫ్ అంతా డ్రైగా ఉంది. ప్రతిరోజు రొటీన్ గానే ఉంది. పొద్దున్నే లేవడం, పొద్దెక్కిన తర్వాత పడుకోవడం. ట్విస్టులు లేవు, మిస్టరీలు లేవు. పోనీ ఈ అవతారం ఇంతటితో చాలించి ఇంకో జన్మెత్తుదామంటే ఆ జన్మలో మళ్లీ మనిషిగా పుడతామని గ్యారంటీ ఏంటి? ఏ కుక్కగానో ఏ మొక్కగానో పుట్టామనుకో ఇంతే సంగతులు. కుక్కని కర్రతో కొడతారు, మొక్కని పెద్ద అయిన తర్వాత కాయలు గాయగానే రాళ్లతో కొడతారు. ఆ దరిద్రం అంతా ఎందుకు? ఈ జన్మలోనే ఏదైనా సాధిద్దామనుకుంటే ఛా, ఒక టార్గెట్ అంటూ లేకుండా పోయింది. అసలు లైఫ్ అంటే ఎలా ఉండాలి? కాస్త ఆనందం, కాస్త ఆశ్చర్యం, కాస్త కన్నా కాస్త ఎక్కువ ఐశ్వర్యం, అందమైన అనుభవాలు, ఇలా ఇలా మిక్చర్లా ఉండాలి. లైఫ్ లో ఏ ఉన్నా లేకపోయినా ఈ సెల్ ఫోన్ మాత్రం ఉండకూడదు. సోలోగా కూడా మాట్లాడుకునేవారు. వామ్మో,
అశోక్ సారు, లైఫ్ లో మిక్చర్ ఇయ్యమంటే ఈ టార్చర్ ఇచ్చావేంటయ్యా దేవుడా? ఎత్తకపోతేనేమో ఎదురు పడినప్పుడు కొడతాడు, ఎత్తితే పని ఏమైందని ఎడా పెడ కొడతాడు. ఎటు చూసినా దెబ్బలే. ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవాలి. హలో, ఎక్కడున్నావు కుబేరం? కొంచెం ఎంగిలి పడదామని ఇంటికి వెళ్తున్నాను సార్. మరి ఆ లాయర్ దగ్గర నుండి క్లూస్ ఎప్పుడు తీసుకొస్తావయ్యా? ఆ, ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను సార్. ఈ రోజు ఆ లాయర్ లేచిన వేళ విశేషం బ్రహ్మాండంగా ఉన్నట్టుంది సార్. ఇంటి నిండా క్లయింట్లే. ఓ దొమ్మి కేసు, ఓ దొంగతనం కేసు, ఓ రేప్ కేసు, ఓ మర్డర్ కేసు. అబ్బా, కేసులే కేసులు సార్. అంత బిజీగా ఉన్నాడు సార్. వాడు బిజీగా ఉంటే నీకేంటయ్యా? అంత క్రౌడ్ లో ప్రూఫ్లు కొట్టేయటం కష్టం కదా సార్. నైట్ టైం వెళ్ళవయ్యా, డే టైం నిన్ను ఎవడెళ్ళమన్నాడు? అతను డే అండ్ నైట్ బిజీగా ఉన్నాడు సార్. ఐ థింక్ హీఈస్ హార్డ్ వర్కర్. నువ్వు వేస్ట్ వర్కర్ అని చెప్పు. చూడు, నువ్వు తెచ్చే ఆ ప్రూఫ్స్ పైనే నా క్షేమం, నీ సంపాదన ఆధారపడి ఉన్నాయి. నీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్పలేను. ఆ ప్రూఫ్స్ ని వెంటనే తీసుకునిరా. అలాగే సార్, 1-2 days లో పట్టుకొచ్చేస్తాను. నువ్వు వాటిని తీసుకురావడమే ఆలస్యం. కళ్యాణిని వాళ్ళ అన్నయ్య దగ్గరికి పంపిస్తాను. నన్ను జైలుకు పంపడు కదా, వరుదు నిన్ను పంపించినట్టు. 2 రోజుల్లో పని అవ్వాలి. మనకెక్కువ టైం లేదు. ఏంటే? అలాగే సార్, అలాగే. ఇన్ టైంలోనే మీకు అందజేస్తానుగా. ఉంటాను సార్. ఓకే సార్, బాయ్ సార్. ఓకే, బాయ్. ఒరే లాయరు, ఆ సాక్ష్యాలను ఎక్కడ పెట్టావురా బాబు? అమ్మ దొంగ, ఇక్కడున్నావా? ఉమ్? ఎవరో చెప్పుకో. నా వాయిస్ కూడా గుర్తుపట్టలేదా? కృష్ణవేణి, మై గాడ్, ఏడుస్తున్నావా? ఏమైంది కృష్ణవేణి? కాబోయే సూపర్ హీరోయిన్ కళ్ళలో నీళ్ళా? నోనో. అసలు హీరోయిన్ అంటే ఎలా ఉండాలి? స్ట్రాంగ్ గా, స్టైల్ గా, డేర్ గా ఉండాలి. సినిమా హీరోయిన్ గ్లామరస్ గా ఉండాలి తప్పితే కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఇలా ఏడిస్తే నువ్వు సినిమా హీరోయిన్ అవ్వవు, సీరియల్ హీరోయిన్ అవుతావు. సీరియల్స్ లో బకెట్లు కొద్దీ ఏడవాలి. ఏమైంది కృష్ణవేణి? నాతో చెప్పకూడదా? ఎందుకు ఏడుస్తున్నావు? నేను హీరోయిన్ అవ్వను. ఏ? హీరోయిన్ అయ్యే అదృష్టం నాకు లేదు. ఎందుకు లేదు? లేదంతే. నేను ఇలాగే బతకాలి, ఇలాగే చావాలి. నాకు ఈ రాతే రాసుంది. ఎవరు చెప్పారు? చెప్పు కృష్ణవేణి, ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు? వాళ్ళ మాటలు నమ్మొద్దు. ఎవరు కాదు, మా ఇంట్లో వాళ్ళే. నేను హీరోయిన్ అవుతానంటే తిడుతున్నారు. మోడర్న్ డ్రెస్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వట్లేదు. పైగా అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దంటున్నారు.
ఇలా చూడు కృష్ణవేణి, మన కళల్ని నిజం చేసుకునే దారిలో ఇలాంటి అడ్డంకులు ఎన్నో వస్తాయి. వాటికి భయపడి మనం ఆగిపోకూడదు. ఆగిపోతే అక్కడే ఉంటాం. ధైర్యంగా ఎదుర్కొని పోరాడి ముందుకు వెళ్ళాలి. అప్పుడే గెలుస్తాం. మనకు పెద్ద లక్ష్యం ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యల గురించి పట్టించుకోకూడదు. వాటి గురించి ఆలోచిస్తే టైం అంతా వాటికే సరిపోతుంది. మన లక్ష్యాన్ని ఎప్పటికీ చేరలేం. కానీ నా సమస్య మా వాళ్ళే, నేను పోరాడాల్సింది వాళ్ళతోనే. అనుకున్న గమ్యం చేరాలంటే ఒక్కోసారి మనతో మనమే పోరాడాల్సి ఉంటుంది కృష్ణవేణి. ఉదాహరణకు అధిక బరువు మన సమస్య అనుకో, ఆ బరువు తగ్గడం మన లక్ష్యం అవుతుంది. దాన్ని చేరాలంటే పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేయాలి. అంటే మనతో మనం ఫైట్ చేసి మార్నింగ్ నిద్రను త్యాగం చేసి పొద్దున్నే లేవాలి. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? మనకు మనం అందంగా కనిపించడం కోసం మన ఆకలితో నిద్రతో ఫైట్ చేస్తున్నాం. మరి కోట్లాది మందికి ఫేవరెట్ హీరోయిన్ అవ్వాలంటే ఇంకెంత ఫైట్ చేయాలి?